ఎస్తేరు కనుక మీరు ఆలోచించగలిగినట్లయితే, ఈ రాజభవనానికి వెళ్ళినటువంటి ఎస్తేరు ఆ యొక్క మొర్దెకై ఏం చేస్తున్నాడు అంటే, ఆ మొర్దెకై ఆ యొక్క గేట్ దగ్గర కాపలాగా ఉండేటువంటి వాడండి. ఇక్కడ హామాన్ అనేటటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, అతను చెప్పిన దానికి ఆ యొక్క వ్యక్తి అతనికి నమస్కరించకపోవటను బట్టి ఇక హామాను ఎలాగైనా సరే యూదుడైనటువంటి ఈ మొర్దెకైని చంపేయాలి. ఈ యొక్క మొర్దెకైనే కాదు, కానీ వారి వంశానికి సంబంధించినటువంటి వారి ప్రజలందరినీ కూడా చంపేయాలి అనేటువంటి ఒక శాసనాన్ని రాజు దగ్గర పుట్టించి తీసుకొస్తున్నాడు. ఆ యొక్క సమయంలో అందరు కూడా ఆ యొక్క హామానికి నమస్కరిస్తున్నారు, కానీ మొర్దెకై మాత్రం నమస్కరించట్లేదండి. అయితే తన ఇంటికి వెళ్ళి ఆలోచిస్తున్నాడు, ఎలా అయినా సరే వీడిని లేపేయాలి, ఎలాగైనా సరే వీళ్ళ వంశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చంపేయాలి అని ఆలోచన చేస్తుంటే, ఒక రోజున ఇంటికి వెళ్ళి ఆలోచిస్తున్నాడు. తన భార్య చెప్తుంది, ఏంటయ్యా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు, ఎందుకు ఇలా దిగులుగా ఉన్నావంటే, ఇదిగో పలానా వ్యక్తి, పలానా మొర్దెకై అనేటువంటి వ్యక్తి వ్యతిరేకంగా ఉన్నాడు, వాడిని ఎలాగైనా సరే చంపేయాలనంటే తన భార్య హింటిస్తుంది, ఎక్కడో ఎందుకయ్యా, మన ఇంటి బ్యాక్ సైడ్ ఇదిగో కొయ్య ఒకటి రెడీగా ఉంది, వాడిని తీసుకొచ్చేసి రాజు దగ్గర ఒక శాసనాన్ని పుట్టించి వాడిని తీసుకొచ్చి మన ఇంటి బ్యాక్ సైడే ఈ కొయ్యకి ఉరి తీసి చంపేసే, మేమంతా మీకు హెల్ప్ చేస్తాము, నేను మీకు సహాయం చేస్తామని తన భార్య చెప్పిన ఓకే మంచిదని రాజు దగ్గర శాసనాన్ని పుట్టించాడండి. ఆ తర్వాత ఎలా చంపేద్దామా అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఒక రోజున దేవుడు ఏం చేస్తాడంటే, కొన్ని సమయంలో ఇక్కడ కాకపోతే మరొక చోట ఏం చేస్తాడంటే దేవుడు కలుగ చేసుకుంటాడు. కొన్ని సందర్భంలో మనకి శ్రమ వచ్చిందని, మనకి కష్టం వచ్చినటువంటి సమయంలో మనం చాలా మంది కూడా బాధపడతామండి. అయ్యో దేవుడు నా జీవితంలో కలుగ చేసుకోలేదే, దేవుడు నా జీవితంలో ఇదిగో ఏమాత్రమో సహాయం చేయలేదే అని చాలా మంది బాధపడుతుంటారు. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఒక చోట కాకపోతే మరొక చోట, ఎక్కడ కాకపోతే ఎక్కడైతే దానికి పులి స్టాప్ పెట్టగలుగుతామో అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే స్పందిస్తాడు, అక్కడ దేవుడు కలగజేసుకుంటాడు. కనుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ దేవుడు కలగజేసుకోలేదు. ఈ మొర్దెకై అనేకమైన హింసలు పడుతున్నాడు, అనేక రకాలుగా టార్చర్ పెడుతున్నారు. దేవుణ్ణి ప్రతినిత్యం కూడా వీరు ఆరాధిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అనేక దినములు ఉపవాసం ఉంటున్నారు. అనేక దినములు ఉపవాసం ఉంటున్నారు, అనేక దినములు ఉపవాసం ఉండి వీరు ప్రార్థన చేస్తున్నారు. వీరు ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుడు వీరి ప్రార్థన ఆలకించట్లేదని వీరు అనుకుంటున్నారు, కానీ దేవుడు ఒక చోట స్పందించాడు. ఒక చోట ఇదిగో ఇక ఉన్నటువంటి మొర్దెకై దగ్గరికి వెళ్ళి మొర్దెకైతో కనుక మాట్లాడి వెంటనే కనుక దేవుడు పరిష్కారం చేసినట్లయితే ఎవరు గుర్తించేవారు కాదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ మొర్దెకైని ఎవరైతే ఇదిగో ఉరి తీయాలని ఆలోచిస్తున్నారో, అరే నువ్వు కాదురా ఉరి తీసేది, నిన్నే నేను ఉరి తీస్తాను చూడరా అని దేవుడు స్పందిస్తున్నాడు. ఎక్కడ దేవుడు స్పందించాడు తెలుసండి, రాజుగారి దగ్గర దేవుడు స్పందించాడు. రాజుగారి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే గొప్ప కార్యము చేస్తున్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాము. ఒక రోజున రాజుగారికి నిద్ర పట్టినటువంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పిలుస్తున్నాడు, ఎవరక్కడ అని చెప్పిలాగానే అందరూ వచ్చేసారు. నాకు నిద్ర పట్టలేదు, రాజ్య చట్ట గ్రంథాన్ని తెరిచి చదవండి అని ఆ యొక్క బిడ్డలకు చెప్పాడు. వారు తెరిచి ఆ గ్రంథాన్ని తెరిచి ఓపెన్ చేసినప్పుడు అదేంటో మరి తెలియదు, కానీ ఒక్కొక్క పేజీ చదవకుండా ఆయన ఎప్పుడైతే ఇలా ఓపెన్ చేసినటువంటి వెంటనే ఈ మొర్దెకై గురించినటువంటి మాటల మీద దేవుడు రాజు యొక్క దృష్టిని నిలిపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన యొక్క దృష్టిని ఆ మొర్దెకై యొక్క పేరు మీదకి తీసుకెళ్ళినప్పుడు చదువుతున్నాడు, ఇదిగో మొర్దెకై పలానా రోజున ఇదిగో రాజుగారిని చంపివేయాలని, రాజుగారిని ఎలాగైనా సరే చంపివేయాలి, పాడు చేయాలని కొంతమంది షండులు ఇదిగో మాట్లాడుకుంటుంటే, ఇదిగో పలానా మొర్దెకై గేట్ కీపర్ గా ఉన్నటువంటి ఈ మొర్దెకై ఈ మాటలు విని రాజుగారి యొక్క ప్రాణాలను కాపాడాడు, రాజుగారి యొక్క ప్రాణాలను కాపాడి అతను రక్షించాడు అన్న మాట ఇక రాజుగారికి వినిపించి చదివాడండి. చదివినట్టు వెంటనే వాళ్ళని అడుగుతున్నారు, సరే మరి నా ప్రాణాలను కాపాడానన్న చెప్తున్నావు కాబట్టి, రాజుగారి ప్రాణాలను కాపాడాడు, రాజుగారిని రక్షించాడని చెప్తున్నావు కదా, మరి అతనికి ఏమన్నా సత్కరించారా, అతనికి ఏమన్నా బహుమతులు ఇచ్చారా
అతనికి ఏమన్నా ప్రైజ్ ఏమన్నా ఇచ్చారంటే, అయ్యా ఇక్కడ ఏమి ఇచ్చినట్లుగా రాయబడలేదని ఆ గ్రంథంలో ఉన్నట్లుగా ఆ యొక్క ఉన్నటువంటి వ్యక్తి చెప్తే, సరే అక్కడ బయట ఎవరో తచ్చెట్లు ఆడుతున్నారు, బయట ఎవడో తిరుగుతున్నారో ఒకసారి వెళ్ళి నువ్వు వాడిని తీసుకురమ్మని చెప్పగానే అక్కడ బయట డోర్ ఓపెన్ చేయగలనే అక్కడ ఎవరు తిరుగుతున్నారా అంటే అక్కడ హామాన్ అనేటటువంటి వ్యక్తి చేతులు నులిపేసుకుంటూ ఎలాగైనా సరే వీడిని చంపేసేయాలి, ఎలాగైనా సరే ఇక మొర్దెకైని నాశనం చేయాలి, ఎలాగైనా సరే ఇదిగో రాణిగారు కూడా నన్ను భోజనానికి పిలిచారు రాజుగారితో, రాణిగారి సాత నన్ను 2 సార్లు ఇదిగో రాజుగారితో కలిపి తన ఇంటికి భోజనానికి నన్ను ఆహ్వానించారు, సరే ఇప్పుడు ఎలాగైనా సరే రాజుగారిని ఒప్పించి ఇక మొర్దెకైని వారి వంశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చంపేయాలని, ఎలా చంపేద్దామో, ఎలా వీడికి పులిస్ స్టాప్ పెట్టాలి, ఎలా వీడికి పులిస్ స్టాప్ పెట్టాలని చేతులు నిలుపుకుంటూ అటు ఇటు తిరుగుతుంటే అక్కడ ఆ యొక్క రాజుగారు లోపలికి పిలిచారండి. ఆ లోపలికి వచ్చినప్పుడు ఆ రాజు చెప్తున్నాడు, అయ్యా ఆ రాజుకి ఎంతగానో సేవ చేసినటువంటి వారు, రాజు యొక్క ప్రాణాలకు సైతం తెగించి కాపాడినటువంటి వారికి ఏం చేయాలి, వారికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలంటే మనోడు అనుకున్నాడు, ఇంకెవరున్నారు, నేనే కదా రాజుకి ఇష్టమైనటువంటి వాడిని, నేనే కదా నన్ను మించినోడు ఊళ్ళేళ్ళు అనుకొని అతను ఇష్టం వచ్చినట్లుగా హామాను చంపడం ప్రారంభించిన. రాజుగారు మరి ఏం లేదండి, మరి రాజుగారి ప్రాణాలు కాపాడారు, రాజుగారికి మరి మేలు చేసాడంటే మరి వారిని ఏం చేయాలంటే ఏం లేదండి, రాజుగారి యొక్క వస్త్రాలు ధరింపజేసి రాజుగారి యొక్క గుర్రం మీద రాజుగారి యొక్క ఉంగరం పెట్టి రాజుగారి యొక్క కిరీటం పెట్టి ఊరు అంతా కూడా రాజుగారికి మేలు చేసిన వారికి ఇదిగో ఇలాంటి విధంగా జరిగిద్ది, రాజు తర్వాత రాజుగా ఇలాగా ఊరేగింపు జరుగుతుందని ఊరు మొత్తం తిరిగి చాటింపు చేసి చెప్పాలండి అని ఆ వ్యక్తి హామాను రాజుతో చెప్పినప్పుడు, అయితే ఓకే నువ్వు వెళ్ళిపో, బాధ్యతలని నేను నీకే అప్పగిస్తున్నాను, ఎందుకంటే నీలాగా నమ్మకంగా ఉన్నటువంటి వాడు ఎవడు లేడు కనుక నేను నీకే బాధ్యతలు అప్పగిస్తున్నాను, వెళ్ళిపోయి ఇవి అన్ని కూడా అక్కడ ఉన్నటువంటి గేటు దగ్గర ఉన్నటువంటి మొర్దెకైకి నువ్వు జరిగించమని చెప్పగానే ఒక్కసారి గుండె పేలినంత పని అయిపోయిందండి. ఆ వ్యక్తి వెళ్ళిపోయి అదే రీతిగా రాజు చెప్పిన రీతిగా దుఃఖ స్వరముతో ఇదిగో రాజుగారికి మేలు చేసినటువంటి వారికి, రాజుగారి ప్రాణాలను కాపాడినటువంటి వారికి, రాజుగారికి ఇదిగో సహాయం చేసినటువంటి వారికి ఇలాగా సత్కరించబడతారు, ఇలాగా సన్మానము చేయబడుతుందని మొర్దెకైని మొత్తం కూడా తిప్పేసినట్లుగా మనము చూస్తున్నాం. ఒక రోజు వచ్చేసింది. ఆ రోజు వచ్చేసిన తర్వాత ఎవరినైతే ఇదిగో ఉరి కొయ్య మీద ఉరేసి చంపాలని ప్లాన్ చేశాడో అదే వ్యక్తిని, నువ్వు కాదురా చంపేది, నేనే నిన్ను చంపేస్తాను చూడని దేవుడు రాజు దగ్గర స్పందించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, ఇక్కడ మీరు ఆలోచించగలిగినట్లయితే నేను మీకు ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, దేవుడు నిర్ణయించినటువంటి కాలము అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. మీ అందరికి అర్థమవుతుంది కదా, దేవుడు నిర్ణయించినటువంటి కాలము. ఒకవేళ ఈ రాజుగారి ప్రాణాలను కాపాడినటువంటి మొర్దెకైకి ఆ రోజే ఏదో 2 పూలమాలలు వేసి 2 ప్రైజ్లు ఇచ్చి 2 గిఫ్ట్లు ఇచ్చినట్లయితే ఈ రోజున ఇంత గొప్ప కార్యం జరిగేది కాదు. కనుకనే దేవుడు ప్రతి దానికి కూడా ఒక సమయాన్ని మన జీవితంలో కేటాయించాడు. ప్రతి దానికి కూడా ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆయన నిర్ణయించినటువంటి కాలమున అవి జరిగితే అది చక్కగా ఉంటుంది. కానీ ఆ నిర్ణయించిన కాలం కాకుండా ముందుగానే జరిగినట్లయితే ఈ రోజున అందరు గుర్తుపెట్టుకునేవాడు కాదు, ఎవరు కూడా గుర్తుపెట్టుకుని అందరూ కూడా మర్చిపోతారు. ఇదిగో పలానా వ్యక్తి కాపాడాడంట, ఏదో పూలమాల వేసి సన్మానం చేసి సత్కరించారు, అయిపోయింది కాదు. ఈరోజు మీరు చూడగలిగినట్లయితే దేవుడు మొర్దెకైకి ఒక సమయమును నిర్ణయించాడు. మొర్దెకై జీవితంలో ఒక సమయాన్ని దేవుడు కేటాయించాడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు స్పందించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మనం కూడా అనుకుంటున్నాం, అయ్యో ఇదిగో నేను మేలు చేశానే నా పొరుగు వారికి, నేను మేలు చేశాను నా తోటి స్నేహితులకి, నన్ను గుర్తించలేదు, నన్ను ఇంకా దోషిగా చూస్తున్నారు, నన్ను ఇంకా ఇదిగో ఇలాగా తక్కువ రీతిగా నన్ను చూస్తున్నారని ఎంతో మంది బాధపడుతున్నారు ఈ రోజున. కనుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నీకు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఒకవేళ ఈ రోజు నువ్వు మేలు చేసినప్పుడు ఆ రోజే కనుక నువ్వు గుర్తించబడినట్లయితే ఒక గొప్ప మేలు అనేటువంటిది నువ్వు పొందలేవు. కనుకనే నీ జీవితంలో ఒక నిర్ణయ కాలం అనేటటువంటిది, ఒక టైం అనేటటువంటిది దేవుడు కేటాయించాడు. ఆ టైం అయినటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఆ టైం వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప పండగ చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ గట్టి చప్పట్లు కొట్టి ప్రభువును